ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. గత సీజన్లో సీఎస్కే టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్లకు దూరం కానున్నాడు. గుజరాత్ టైటాన్స్ జరిగిన ఫైనల్లో కాన్వే అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్ తో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే గాయం కారణంగా మే వరకు ఐపీఎల్లో కాన్వే బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కాన్వే ఎడమ బొటనవేలికి తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని తొలి మ్యాచ్ కూడా అతను దూరమయ్యాడు. మరోవైపు వైద్య సిబ్బంది సూచనల మేరకు ఈ వారంలో కాన్వే శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో కాన్వే కనీసం 2 నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్ గా రచిన్ ను సీఎస్కే యాజమాన్యం ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక చేతివాట పరంగా ఓపెనర్ గా రచిన్కే ఖాయమనిపిస్తోంది. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కావాలని సీఎస్కే కోరుకుంటోంది. రచిన్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అనే విషయం తెలిసిందే. కాగా మార్చ్ 22 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగానే సీఎస్కే తమ ఆటగాళ్లకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. ఇప్పటికే కొందరు సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.